ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా అన్నట్టయింది ఉక్రెయిన్ అధ్యక్షుడి పరిస్థితి. ఓ పక్కన సొంత దేశం మీద పట్టుపోయింది. అతని మాట వినే పరిస్థితులలో ప్రజలు లేరు. రేపో మాపో తన్ని తరిమేస్తే పారిపోయి ఎక్కడన్నా రాజకీయ ఆశ్రయం పొందుతాడో తెలియదు. కాకపోతే మరొక లీడర్ అక్కడ ఆవిర్భవించకపోవడం వలన ప్రస్తుతం నడుస్తున్నాడు. కానీ కాలం ఇలాగే ఉంటే కనుక ఇంకొక లీడర్ తొందరగా పుట్టుకొస్తాడు, తొందరగా ఎదిగేస్తాడు. ఒకప్పుడు అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడిని తరిమివేసినటువంటి సందర్భంలో ప్రజలు అప్పుడు ఈ కమెడియన్ కాస్త అధ్యక్షుడయ్యాడు. ఈ అధ్యక్షుడైనటువంటి కమెడియన్ గారు దేశ పాలనని కామెడీగా మార్చారు. అమెరికా చెప్పు చేతల్లో తనుంటూ తను ప్రపంచమంతా హీరో అనిపించుకోవడం కోసం తన దేశపు ప్రజల కోట్ల మంది జీవితాల్ని పణంగా పెట్టాడు. ఆ బైడెన్ అనేటటువంటి వాడి చేతిలో కీలు బొమ్మగా మారి తను హీరో అయ్యాడు, దేశాన్ని జీరోని చేశాడు. ఇప్పుడు చూడండి ట్రంప్ వచ్చాడు, పట్టించుకోవట్లేదు. అసలు ఉక్రెయిన్ మీద తీసుకునే పాలసీ నిర్ణయానికి అతన్ని పిలవడాట, యూరోపియన్ యూనియన్ పిలవడాట. అసలు ఉక్రెయిన్ అధ్యక్షుడిని పట్టించుకునేవాడు లేడు. అమెరికా పోతే మామూలు పౌరుల్లాగా బతకాల్సి వస్తుంది అతనికి కూడా. అదే సందర్భంలో అమెరికా తీసుకునే నిర్ణయాలను నేను ఒప్పుకోను, మా ప్లాట్ఫామ్ లేకుండా ఒప్పుకోను, నాటోలో సభ్యత్వం కావాల్సింది అంటాడు. నాటోలో కాదు కదా, అమెరికాలో రేపు పొద్దున శరణార్థిగా కూడా ఇతనికి అవకాశం ఇస్తారా లేదా అన్నదే $1 మిలియన్ ప్రశ్న.